రేల చెట్టు గోల్డెన్ షవర్ ట్రీ. దీని తెలుగులో కరక లేదా అమలతాస్ అని కూడా పిలుస్తారు. ప్రకృతిలో లభించే పూలు పండ్లతో ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా కొన్ని పూలను చూస్తే మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. కేవలం చూడడానికి అందంగా కనిపించడమే కాకుండా ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలాంటి పువ్వుల్లో రేల పువ్వులు ఒకటి. అడవులకు నెలవైన ఆదిలాబాద్ జిల్లాలో ఈ రేల పూలు విరివిగా కనిపిస్తాయి. ఆకులన్నీ రాలిపోయి బోసిగా మారిన చెట్లకు పచ్చటి రంగులో విరగబూసి బంగారు వర్ణాన్ని అద్దుతున్నాయి. అటవీ ప్రాంతంలోనే కాకుండా పొలం గట్లపైన రహదారుల పక్కన ఈ రేల పూల చెట్లు దర్శనమిస్తున్నాయి. చూడడానికి అందంగా కనిపించే ఈ రేల పూల చెట్టుకు ఆయుర్వేదంలోనూ ప్రాధాన్యతనిస్తారు. ఔషధంగా కూడా ఈ చెట్టును ఉపయోగిస్తారు. ఈ చెట్టు పువ్వులే కాకుండా ఆకులు, బెరడు, కాండం, కాయలు అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ రేల పూలతో ఆదిలాబాద్ జిల్లాలో పలు రకాల వంటకాలు కూడా తయారు చేసుకొని తింటారు. ముఖ్యంగా జిల్లాలోని గిరిజనులు రేల పూలతో పచ్చడి నూరుకోవడమే కాకుండా పప్పుగా కూడా వండుకొని తింటారు. దీనివల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమవడమే కాకుండా మలబద్ధకం సమస్య తలెత్తదని చెబుతారు. గిరిజనులే కాకుండా జిల్లాలోని సాధారణ ప్రజలు, ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామీణులు కూడా ఈ రేల పూలను తీసుకువెళ్ళి పలు రకాల వంటకాలను తయారు చేసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.